చంద్రబాబు ఈ పేరు 4 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. సీఈఓగా, విజనరీ లీడర్గా, అభివృద్ధి కామకుడిగా ఇలా అనేక పేర్లతో పిలువబడే రాజకీయ దురంధరుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంలో అతిశయోక్తి లేదు. A great asset of this country, whose name is synonym with IT, infrastructure, progress, planning, strategy. A great administrator that this country has ever seen. Our dear, beloved, honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu ji. ఏళ్లు దాటినా ఇంకా తనలో దూకుడు తగ్గలేదని, 4సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా 95లో ఎలా ఉన్నారో అలానే ఉంటానంటున్నారు సీఎం సార్. అప్పటి స్పీడ్ తగ్గదని, ఆ జోరు తగ్గదని ఈ మధ్యనే చెప్పారు. ఇకపై చంద్రబాబు 4.0ను చూస్తారని, పొలిటికల్ రౌడీలు, గూండాలు జాగ్రత్త, ఇక కాసుకోండి అంటూ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చి పడేశారు. ఇది అధికారులకు కూడా వర్తిస్తుందని చురకలు కూడా అంటించారు. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అంటేనే చంద్రబాబు. ఈ రెండింటినీ వేరు చేసి చూడలేం. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 30 రోజుల పాలనలోనే చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో చర్చనీయాంశంగా మారాయి. 30 రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన దాదాపు 30 నిర్ణయాలు తీసుకున్నారంటేనే చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి చేసిన హోంవర్క్ ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును చూసి రాజకీయ ప్రత్యర్థులే ముక్కున వేలేసుకుంటారు. ఉదయం అమరావతిలో ఉంటే సాయంత్రం ఢిల్లీలో ప్రత్యక్షమవుతున్నారు. మర్నాడు అనకాపల్లి వెళ్లి పోలవరం లెఫ్ట్ కెనాల్ పరిశీలించి అధికారులను పరిగెత్తిస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా? ఇంకాసేపటికే హైదరాబాద్ వెళ్లి రేవంత్ ఎలా ఉన్నావ్, విభజన అంశాల విషయం ఏంటి, త్వరగా తేల్చేద్దాం రా అంటూ ఫైళ్లు తిరిగేస్తున్నారు. ఇలా ఈ 30 రోజుల్లో అనేక కార్యక్రమాలను పట్టాలెక్కించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం ఆనవాళ్లు లేకుండా చేసేలా యుద్ధ ప్రాతిపదికన వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయత్నంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. నెల రోజుల పాలనలో తనదైన మార్కు చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో అశాంతి లేదు, అధికార అహంకారానికి చోటు లేదు, ఆకృత్యాలకు స్థానం లేదు, హంగామా హడావుడి లేనేలేవు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే నినాదంతో చంద్రబాబు సైలెంట్ గానే తన స్టైల్లో పనులు చక్కబెడుతున్నారు. పరదాలు, బారికేడ్లు, చెట్లు కొట్టేయడాలు లేనేలేవు. అంతేకాదు, దారిన పోతూ ఎవరైనా బాధితులు కనిపిస్తే చాలు చంద్రబాబు తన సెక్యూరిటీ ప్రోటోకాల్ పక్కన పెట్టి కారు దిగి వారిని కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది కదా మీ నుంచి మాకు కావాల్సింది అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3,000 నుండి పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై తొలి 5 సంతకాలు చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, అనంతరం క్యాబినెట్లోనూ ఈ 5 అంశాలకు ఆమోదం తెలపడం చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉండబోతోందనే దానికి ఒక ట్రైలర్ లాంటిది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేసి చూపించిన చంద్రబాబు రెచ్చబండ మీద కూర్చొని పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మిగిలిన మంత్రులకు తానొక రోల్ మోడల్గా నిలిచారు. మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్వీన్కు నిబంధనల పేరుతో పెన్షన్ను గత ప్రభుత్వం తీసేసినప్పుడు ఆమెకు న్యాయం చేస్తానన్న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తుంచుకుని జిల్లాలోనే మొదటి పెన్షన్ను దివ్యాంగురాలైన సీమా పర్వీన్కు అందేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించిన సీఎం దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి 5 లక్షల సాయం అందించడంతో పాటు నెలకు 15,000 పెన్షన్ మంజూరు చేసి వ్యక్తిగత వివరాలను సైతం గుర్తుపెట్టుకుని ఓ సీఎంలా కాకుండా ఓ సీఈఓలా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో పడకేసిన పారిశ్రామిక ప్రగతిపై ప్రధాన ఫోకస్ పెట్టిన చంద్రబాబు తన 2 రోజుల ఢిల్లీ పర్యటనలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి తిరిగొచ్చారంటే చంద్రబాబు 4.0 పాలన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, అమరావతికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాట్లో ముందడుగు వేశారు. 60,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీని మచిలీపట్నంలో నెలకొల్పనున్నారు. మొత్తం 14 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి కేసుల నుంచి బయటపడేందుకు తప్పిస్తే చంద్రబాబు తన స్టేచర్ను పక్కన పెట్టి ఢిల్లీలో ఓ ఎంపీలా కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులను ఏకరువు పెట్టారు. పారిశ్రామికవేత్తల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి కలిగించారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు సీఎం రేవంత్ కు తానే లేఖ రాసిన చంద్రబాబు ప్రజాభవన్లో కలిసి చర్చించారు. 3 పాయింట్ ఫార్ములా ప్రతిపాదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుకను అమలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల్లో వెలుగులు నింపారు. మాట నిలబెట్టుకునేలా అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తల్లి వందనం వంటి పథకాలను త్వరలోనే అమలు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఇందులో కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు 2026కు ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. What is the due date for opening? Sir, we are expecting, sir, to complete. No, don't expect. Don't talk all these things. Sir, Now, what is the due date? I am asking you. due date is Be clear. 30th December 2026 as per the contract, sir. We are, Not contract. We are- we are- You want the time. where time is 30th June 2026. 30th June 26. From now onwards, how many months? He's come exact 2 years, sir. 24 months. Practical. Less than 24 months. We have. We try as much possible, somewhat we try. So today, as on date, today based on the progress, based on the commitments what I have, 30th June 2026 is confirmed, sir. I can confirm to you. Anything different, maybe I wait for 6 to 1 year, I can able to prepone to the extent possible, I try, sir. Now, you fix it very clearly. Target date for completion and inauguration date also from now onwards you have to fix. Absolutely. Then work backward integration. Even all departments will align accordingly. Even Chief Secretary from Government of India side to head the day coordination committees, civil aviation plus airport authority, everybody will align. Okay, sir. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దుల బండి సవారీ చేస్తున్న చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన క్యాడర్కు ఓ రోజు కేటాయిస్తూ ఉండడం 4.0లో బాబు ప్రత్యేకత. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం క్యాడర్ను, చంద్రబాబును ఇబ్బంది పెట్టిన అధికారులను, నాటి రాజకీయ రౌడీల విషయంలోనూ చంద్రబాబు అంతే దూకుడుగా వ్యవహరించాలని సగటు కార్యకర్త కోరుకుంటున్నారు. జగన్ అండ్ బ్యాచ్ లో ఓడిన పశ్చాత్తాపం లేదని, ఇప్పటికీ విష ప్రచారాన్ని పదే పదే చేస్తున్న వారి నోళ్లు మూయించాలని, మొరిగిన కుక్కలకు బుద్ధి చెప్పాలని వేడుకుంటున్నారు. ఇకపై 95 నాటి సీఎంను చూస్తారని చెప్పిన చంద్రబాబు దాన్ని ఆచరణలో పెట్టి తాడేపల్లి ప్యాలెస్ తోడేళ్లను పరిగెత్తించాలని పసుపు దళం కోరుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.